ఒకటి ఇలా టచ్ చేస్తే చాలా రాలిపోయేలా ఉన్నాయి. ఎంత ముద్దుగా పోసే చూసారా. ఇక్కడ ఒకటి మొత్తం ఏంటంటే 1 2 3 4 5 6 7 ఇంకా మొగ్గలు ఉన్నాయి. 8 ఇక్కడ 9 చాలా పూసాయి. ఇంకా చాలా పూసాయి. కోసం కూడా అసలు ఎంత బాగున్నాయంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇవి ఒక 2-3 డేస్లోనే రాలిపోతాయి. అదొకటే బాధ అంతే. అది హైబ్రిడ్ అయితే చాలా రోజులు ఉంటాయి అన్నమాట. అసలు ఎంత బాగున్నాయి కదా, చాలా బాగా అనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద సైజులో పూసినాయి. మళ్ళీ అన్నీ ఇలా ఒకే చోటు బట్టి తీసానికి ఇంకా చాలా బాగా కనబడుతుంది. ఇంక ఇలా చూడండి ఎలా కనిపిస్తున్నాయో. అసలు మాటల్లో చెప్పలేనంత విధంగా పువ్వులు పూసాయి. ఈరోజు మన గార్డెన్లో గులాబీల జాతర అన్నట్టుగా ఉంది. అంత బాగున్నాయి. అంటే ఈ పింక్ వేరేవి చాలా పూస్తాయి, నాకు అంత అనిపించదు. ఈ పింక్ అంటే నాకు చాలా ఇష్టం. ఇవి పూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. చాలా బాగుంటాయి కాబట్టి నిజంగా ఈజీ సింపుల్ ఫర్టిలైజర్ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మొక్కలకు. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. లైక్ చేయగానే హైప్ అని వస్తుంది. హైప్ని అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు నిజంగా ఇంకా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి పోషకాలు అన్నీ చూపిస్తూ ఉంటాను. ఇది మొక్క కట్ చేసినప్పటి నుంచి మీకు చూపించాను. ఈ పింక్ గులాబీ ఏంటంటే మొక్క కట్ చేస్తాం కదా, కట్ చేసిన వెంటనే ఈ పువ్వులు పూసిన తర్వాత మొత్తం కట్ చేసిన తర్వాతనే చిగుర్లు వచ్చేసి, కట్ చేసిన వెంటనే కొన్ని పోషకాలు ఇవ్వాలి. చిగుర్లు వచ్చేసి ఇంకా మొగ్గలు వచ్చేస్తాయి. కట్ చేయకుంటే ఇలా పెద్దగా పెరుగుద్ది తప్ప పువ్వులు పూయవు. కట్ చేస్తేనే ఇది పువ్వులు అనేది బాగా పూస్తుంది. ఇది రేపటికల్లా రాలిపోతాయి. ఇవి ఇంత బాగున్నాయి అసలు. నిజంగా మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కటి మనం చేస్తున్నాయి. ఇప్పుడు ఎగ్ ఆయిల్ కానీ ఎన్నో పోషకాలు చూపించాను. బనానా ఫర్టిలైజర్ అని, ఇంకా ఆయిలు, టీ పౌడర్ కానీ, బెల్లము బియ్యం కడిగినవి కానీ, లేదంటే ఇంకా నిన్న నువ్వు చెక్క, నీమ్ కేకు ఉంటాయి కదా, బనానా జ్యూస్ ఇలాంటివన్నీ పోస్తాను కదా, కిచెన్ వేస్ట్. అసలు ఎన్ని ఫర్టిలైజర్ చేసి చూపించాను. వాటన్నిటి రిజల్టు మొక్క తీసేసుకొని ఇలా ఉంటుందన్నమాట. రిజల్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా పూసినాయి అసలు నాకు అనిపిస్తుంది. ఈ మొక్క నేను మళ్ళీ ఇంకొకటి పెట్టాను కానీ అది ఎందుకో వేరే దాంట్లో పెడితే ఊరు వెళ్ళినప్పుడు చిన్న పోట్లో పెట్టేసరికి వాటర్ పోసాక చనిపోయింది. ఇది మళ్ళీ నేను కొమ్మ ద్వారా కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఒక 2-3 మొక్కలైనా ఉండాలి ఇవైతే. అసలు ఎంత బాగుంటాయో, స్మెల్ కూడా భలే వస్తుంది అసలు. ఇవైతే బాగా అనిపిస్తుంది. ఈరోజు ఈ శంకు పూలు కూడా బాగానే వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి రెడ్ మందార, ఇది కూడా బాగానే పూసింది చూడండి. అన్ని పువ్వులు బాగానే పూసినాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే విరక్క పూసి అని చెప్పాలి. రెడ్ రేపటికల్లా ఇవి ఉంటాయో రాలిపోతాయో తెలియదు. ఇక ఇవి ఉంటాయి, అది పింకుది ఉండదన్నమాట. అందుకని చూడండి ఈరోజు మందార మొగ్గలు కూడా చాలా వచ్చినాయి. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక పువ్వు కూడా ఉంది. మూడు నాలుగు ఈరోజు ఎక్కువగానే పూసాయి పువ్వులు. అయితే బాగానే వచ్చినాయి అనిపించింది. ఇవన్నీ కూడా మొగ్గలు కూడా చాలా వచ్చినాయి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. మందారాలు అయితే చాలా ఉన్నాయి. సూపర్ రోజు ఇది ఉంటుందిలేండి, ఒక 5-6 బాగానే ఉంటుంది. ఇవి ఎక్కువనే, వాటంతా ఈజీగా రాలిపోదు అన్నమాట. ఇప్పుడు వీటి కోసం నేను ఒకటి చూపిస్తాను, అది కూడా చెయ్యండి. చాలా బాగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొక్కలకి. ఇది ఎందుకు పదే చూపిస్తున్నా అంటే, మళ్ళీ ఇప్పుడు ఇది నేను ఆపేసాను అనుకో ఇంకా మొత్తం రాలిపోతాయి. రేపటికల్లా ఉండవు. ఉన్నప్పుడే వీటిని అందం అనేది ఆస్వాదించాలన్నమాట.
తప్పకుండా ఈ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను తెచ్చుకున్నవి మీకు. అవి కూడా చాలా ఈజీ అన్నమాట ఇవ్వటానికి. నేను ఒక 3 రకాల ఫర్టిలైజర్స్ అయితే చేసుకొని ఉంచుకున్నాను. అవి రేపు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. ఇప్పుడు అవి ఏంటనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఎంత అందంగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎంత బాగున్నాయో. ఇవి ఒక 2-3 డేస్ వరకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను, కానీ గాలి వస్తే మొత్తం రాలిపోతూనే ఉంటాయి. ఇంక ఇగో ఇది పాటు కూడా చూడండి ఎంత చిన్నగా ఉందో. మళ్ళీ ఇందులో ఇగో ఇదొక మొక్క, మళ్ళీ రేగు మొక్క. ఇది మొన్న కట్ చేసిన అబ్బా గుచ్చుకుంటున్నాయి, ముళ్ళు కూడా ఉన్నాయి దీనికి. ఇది అమ్మ నిమ్మ మొక్క కూడా ఉంది అందులో. ఇగో చూడండి ఇందులో మళ్ళీ ఈ పాట్లోనే నిమ్మ మొక్క కూడా. అన్నీ ఈ ముళ్ళులు ఉన్నాయి, అన్నీ కలిపి 3 కలిపిలు ఉన్నాయి. ఇలా గులాబీ ఇందులోనే ఉంది, ఆ రేగు మొక్క ఇలానే ఉంది, ఆ నిమ్మ మొక్క కూడా ముళ్ళే ఉంటాయి. బాగానే కుదిరింది వీటికి. 3 ముళ్ళు ఉన్నాయి. చేపెట్టారు చూడండి, ఇలా గుచ్చుకుంది. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా అందంగా చాలా బాగా పూసాయి. ఇక్కడ చామంతులు కూడా బాగానే పూస్తున్నాయి ఫ్రెండ్స్. చామంతులు కూడా చూడండి గుత్తులుగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇవి కూడా మొగ్గలు ఇవి కూడా బాగానే పూస్తున్నాయి, చామంతులు కూడా. ఇటు చామంతి, గులాబీ, ఇవి మ్యారీగోల్డ్. కొంతమంది ఇవి అంటున్నారు కారపు బంతి అంట. ఏమో మా సైడ్ అయితే వీటిని రకరకాలుగా పిలుస్తారు లేండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా. ఇవి కూడా గుత్తులుగా పూస్తున్నాయి కదా. గార్డెన్లో అన్ని పువ్వులు బాగానే పూస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగానే వస్తున్నాయి. కాకపోతే కొన్ని ఇగో ఎండిపోతున్నాయి. ఎండిపోయిన తీసేసుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే మళ్ళీ మొగ్గలు పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి. ఇవి తీస్తే నేల మీదనైతే ఇంకెంత విరగ పూస్తాయంటే చాలా పూస్తాయి. కుండీల్లో అయినా సరే బాగానే పూసినాయి, నాట్ బ్యాడ్. అసలు నేల మీదకి తక్కువేం పూయలేదు, బాగా వచ్చినాయి అసలు. ఇవి సీడ్స్కి వదిలేస్తాను. చాలామంది అడిగారు సీడ్స్, యూజ్ అవుతుంది కదా వాళ్ళకు కూడా. సీడ్స్కి కొన్ని వదిలేస్తాను. అక్కడ వేసాను ఎందుకంటే ఎండలో ఎండుతాయి అన్నమాట. అసలు నాకు ఎంత ఇష్టమైన బంతి మొక్కలు తెలుసా, ఈ గులాబీలు, మందారాలన్న ఈ బంతి పువ్వులు అంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలలాగా ఫీల్ అవుతాను. ఈ గులాబీలు వీటన్నిటికంటే ఈ బంతి పువ్వులను చూస్తే నా చిన్నతనం గుర్తొస్తుంది తెలుసా. ఎందుకంటే అప్పట్లో ఇవే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. అసలు ఎంత ఇష్టం అంటే ఇవి మాల కట్టుకొని తల్లో పెట్టుకునే వాళ్ళు ఇంత పొడుగు. అందుకే ఆ జ్ఞాపకాలు, మనం ఎంత టెక్నాలజీ వచ్చినా మన చిన్ననాటివి చూసినప్పుడు అదొక మధుర అనుభూతిగా అనిపిస్తుంది. అందుకే నాకు ఈ పువ్వులు అంటే ప్రాణం. ఇవైనా ఈ మ్యారీగోల్డ్ అంటే కూడా నాకు అంత ఇష్టం అనమాట. నాకు ఇవి చూస్తుంటే అప్పటి రోజులు ఆ ఫీలింగ్, ఈ ఫ్లవర్ తెంపిన ఆ స్మెల్ అంతా కూడా భలే గుర్తొస్తుంది తెలుసా, బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. చిన్నప్పుడు చెప్పాలంటే ఈ మందార పూలు కూడా పెట్టుకునే వాళ్ళం, అసలు అలా ఉండేది. మళ్ళీ చామంతి చూడండి నల్ల పేను ఎలా వచ్చిందో. దీనికి మొన్న చూడలేదన్నమాట, కొంచెం మబ్బులుగా చలిగా ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంటుంది, నల్ల పేను బంకలాగా ఉంటుంది. దీనికి కూడా మళ్ళీ అదే నేను చెప్తూ ఉంటాను కదా, పసుపు, బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వాటర్లో 1 లీటర్ వాటర్లో 2 టేబుల్ స్పూన్లు వేసి స్ప్రే చేయాలి. ఇది చూడండి మనం మంచిగా ఇప్పుడు కొన్ని కొత్త పోషకాలు ఇస్తున్నాం కదా, మళ్ళీ మొగ్గలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఫ్రెష్గా భలే అనిపిస్తున్నాయి. మంచిగా అసలు మనం ఏదైనా ఇచ్చినాం అనుకో మంచిగా మళ్ళీ రిజల్ట్ కూడా బాగుంటుంది. ఇదేదో పిచ్చి మొక్క. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కింద కొన్ని చూపిస్తాను, కిందికి వెళ్ళాక అవి కూడా ఇందులో యాడ్ చేస్తాను ఏ పోషకాల గురించి. ఇది గానుగ నూనె దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఇది నువ్వు చెక్క, ఇందులో అడుగు భాగంలో పల్లి చెక్క ఉంది. ఈ 2 కలిపి తెచ్చుకున్నాను.
ఇది ఒక వారం అదొక వారం ఇస్తాను. ఇవి సింపుల్వి కాబట్టి ఖచ్చితంగా మొక్కలకి ఇవ్వండి. ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తాయి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, చాలా యూజ్ఫుల్ అనమాట. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేసే దగ్గర అయిపోయింది. ఇది ఒకరోజు ముందు ఈవినింగ్ నానేసి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కల్లా ఇచ్చేయండి. ఒక పెద్ద బకెట్ వాటర్లో నానేసి ఇంకా ఇచ్చేయండి. ఎంత రేషన్ అని ఏం లేదు, ఒక పెద్ద బకెట్లో ఇంత ముక్క వేసి ఇచ్చేయండి. వాటర్ మిగిలిపోయినా నెక్స్ట్ డే అని ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్.